అరే ఇక నేను ఆడకపోతే మీరు మ్యాచ్లు గెలవరా? ఇక పవర్ ప్లేలా 6 ఓవర్ల 60 కొట్టుర్రా అంటే 20 కొట్టి 4 అవుట్ అవుతారు. ఈ స్కై గార్డ్ బ్యాటింగ్ బబుల్ గా వేసుకొని వస్తాడు. వాడు రసం అయిపోయేలోపు అవుట్ అవుతాడు. వాడు తలకాయ మీద హెల్మెట్ పెట్టుకొని పోతాడు. హార్దిక్ గాన్ని క్యాప్టెన్సీ చేయరా అంటే వాడే ఫస్ట్ ఓవర్ ఎత్తాడు. మరేమన్నా వికెట్లు తీస్తాడా అంటే 2 ఓవర్లకు 40 ఇస్తాడు. వీడు మన టీం ఆడతాడా అవతల టీం ఇంపాక్ట్ ప్లేయర్ అది తెలియదు. సరే బుమ్రా గానికి బాల్ ఇచ్చి బౌలింగ్ చేసి వికెట్లు తీయరా అంటే 6లు 4లు ఇస్తాడు. అరే అన్న మనకు మంచి స్పిన్నర్లు ఉన్నారు, నువ్వు టెన్షన్ పడకు. SRH బచ్చగాళ్ళు వాళ్ళ మీద గెలవమ్మా మనం. 7 మంచి స్పిన్నర్లు ఉన్న మంచి స్పిన్నర్ శాండర్ గానికి ఇంజురీ అయింది. ఏంది SRH చిన్న టీమా? టిక్క దెంగ వాళ్ళు మన మీద 300 కొట్టి దెంగుతారు. అన్నా నేను ఉన్నగా అన్నా నేను గెలిపిస్తా అన్నా ఈసారి బ్యాటింగ్ ఆడి. అరే ఆ స్ట్రాటజీ టైం అన్నా 2 నిమిషాలు 30 సెకండ్లు ఉంటదిరా. అందులో నువ్వు 30 సెకండ్లు కూడా ఉంటలేవురా ఆ గ్రౌండ్ లా. వీళ్ళందరు లేకపోయినా నేను గెలిపిస్తా అన్నా. అరే మన టీం బ్యాటింగ్ బౌలింగ్ చూసి అంబానీ 2 సంవత్సరాలు బ్యాన్ చేపిస్తారట్రా. మీరేమన్నా చేసుకోర్రు. ఇక ప్లాన్ ఏం లేదురా. ఫస్ట్ బ్యాటింగ్ కొట్టినాం అనుకో 300 కొట్టాలి, వాళ్ళని 100కు అలౌట్ వేయాలి. ఒకవేళ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ కొట్టిర్రు అనుకో 200 కొడతారు. మనం 10 ఓవర్లలో కొట్టి దెంగాలి. ఎట్లయితే గట్ల. నిన్ననే బల్కం పైట ఎల్లమ్మ తల్లికి మొక్కినాం. 300 లోడింగ్ ఫిక్స్ గారి.